తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి గారు. మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో చిరంజీవి గారు అల్లు అర్జున్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనిపిస్తుంది. ఇచ్చారు అని మీకు కూడా తెలుసు. ఎలా? కర్ర విరగకుండా, పాము సావకుండా. కాదు కాదు, ఎస్, ఇలాంటి కన్ఫ్యూజన్గానే ఉంది. సామెత ఎంత కన్ఫ్యూజ్గా ఉందో మొన్న ఇచ్చిన స్వీట్ వార్నింగ్ కూడా అలాగే ఉంది. నేను ఎంతో సాధించాను, కానీ నేను అనుకోతో ఉన్నాను అని చెప్పాడు. అంటే అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ప్రొడ్యూసర్ అయినా, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయినా స్టిక్కర్ వేసుకొని బయటకు వచ్చి రోడ్ షో చేయకూడదు. థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడ్డాలు, అబద్ధాలు ఆడాలు, ఓవర్ యాక్షన్లు పబ్లిక్లో చేయడాలు ఇలాంటివి చేయకూడదు అని చెప్పకనే చెప్పాడు. డైరెక్ట్గా ఎలాగూ ఏమీ అనలేడు. చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్లాడు అల్లు అర్జున్. మీరు చూసుకుంటే నేను ఎప్పుడూ కాలర్ ఎగిరేయలేదు. నాకెప్పుడు ఆ గర్వం లేదు. నేను ఎంతో అనుకోతో ఉన్నాను. నంబర్ వన్, నా సినిమాలు బాగా ఆడుతున్నాయి, నేను డ్యాన్స్ బాగా వేస్తాను, నా సినిమాలు బాగున్నాయి, అంతా ఓకే. కానీ నేను ఎప్పుడు అది బయటికి ఎక్స్పోజ్ చేయలేదు. జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్త పడ్డాను అని చెప్పాడు. అంటే ఇవన్నీ అల్లు అర్జున్ చేశాడనే కదా. అల్లు అర్జున్ గారు అలా రోడ్ షో చేసి ఓ వ్యక్తిని చంపి థియేటర్, సంధ్యా థియేటర్ అనేది దానికి ఒక చరిత్ర ఉంది. ఆ థియేటర్ని క్లోజ్ చేయించి టికెట్స్ హైక్స్ లేకుండా, బెనిఫిట్ షోస్ లేకుండా ప్రొడ్యూసర్లందరినీ లైన్లో నిలబెట్టి వార్తలు పెట్టించే పని అల్లు అర్జున్ చేశాడు. ఈరోజు గేమ్ చేంజర్ సినిమా కూడా నో బెనిఫిట్ షోస్. ఆల్మోస్ట్ ఈ బెనిఫిట్ షోస్ వల్ల, టికెట్ రేట్స్ వల్ల ఓ 50 కోట్లు రావాల్సి ఉండాలి. అది అల్లు అర్జున్ వల్లే పోయింది. దిల్ రాజు గారికి కూడా ఇక్కడ దాకా ఉంది అల్లు అర్జున్ మీద, కానీ బయటికి పడట్లా. మొత్తానికి స్వీట్ వార్నింగ్ అయితే చిరంజీవి గారు అల్లు అర్జున్కి ఇచ్చారు.